రాష్ట్ర ఏపీ పీటీడీ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు మంగళవారం ఏలూరు డిపోలో గేట్ మీటింగ్ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, పెండింగ్ డిమాండ్ల అమలు కోసం ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించకుండా ఆర్టీసీ ద్వారానే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 10,000 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలు కావాలంటే వెంటనే 4,000 కొత్త బస్సులను ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయాలని, సర్క్యులర్ను అన్ని డిపోలు యూనిట్లలో తప్పనిసరిగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనానికి ముందు అమల్లో ఉన్న విధంగా రిఫరల్ ఆసుపత్రుల ద్వారా ఉద్యోగులకు వైద్య సౌకర్యాలు కల్పించాలని, 11వ పీఆర్సీ డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. పెండింగ్లో ఉన్న డిఏలు, ఐఆర్ను ప్రకటించి 12వ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయుఏ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి జి రామారావు, ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి రాంబాబు, జిల్లా కార్యదర్శి కె రాఘవులు, డిపో నాయకులు పి శ్రీనివాసరావు, పిసిహెచ్ శేఖర్, ఆంజనేయులు, శ్రీహరి, జేఏసీ సభ్యులు, నాయకులు, ఎన్ఎంయుఏ జోనల్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ విఎస్ ప్రసాదరావు, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ సుందరయ్య, టీకే రావు తదితరులు పాల్గొన్నారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఏలూరు డిపో జేఏసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆ విధానాన్ని మేము ఎంతో సక్సెస్ఫుల్ చేసి ఎక్కడో కూడా మాట రాకుండా ఇవాళ గవర్నమెంట్కి ఎంత భారీ ఎత్తున విలువ రావడానికి మేము ఎంతో సహకరించాము. చిత్తశుద్ధి ఉంటే కార్మికులు ఆర్టీసీ ఉద్యోగస్తులు చేసినటువంటి ఆ స్త్రీశక్తి విషయంలో సహకరించిన విధానానికి నేడున్నటువంటి ప్రభుత్వం మాకు ఇంత అన్యాయం చేయడం అనేది కరెక్ట్ కాదని ఇవాళ అన్ని సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడి ఆ యొక్క ప్రైవేటీకరణ చేసే విధానాన్ని ఆపాలని ఇందులో భాగంగానే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది. ఈ గేట్ మీటింగ్ జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టాలని వాటిని ప్రైవేట్ వారి ద్వారా నిర్వహించాలని చూడడం చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఈ విద్యుత్ బస్సులకి కేంద్ర ప్రభుత్వం 50%, రాష్ట్ర ప్రభుత్వం 30% సబ్సిడీ ఇస్తున్నాయి. కేవలం 20% మాత్రమే ప్రైవేట్ వాడు భరించి బస్సులను తీసుకొస్తే వాళ్ళకి అత్యంత విలువైన మన డిపోల ఆస్తులను కట్టబెడుతూ వారికి కిలోమీటర్కి 70 రూపాయల పైన చెల్లించడానికి అగ్రిమెంట్ చాలా దుర్మార్గమైన విషయం. అలాగే జేఏసీ పలు దఫాలుగా రకరకాల రిప్రజెంటేషన్ చేసి ఉద్యమం స్టార్ట్ చేసింది. రాష్ట్ర జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా ఈ జిల్లాలో నిర్ణయానికి కట్టుబడి ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నాను మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు జేఏసీ 23, 24 తేదీలలో గేట్ మీటింగు ధర్నా కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా చెప్పడంతో ఈరోజు ప్రధానమైనటువంటిది విద్యుత్ బస్సుల సమస్య. మేము ప్రభుత్వానికి వ్యతిరేకమైతే కాదు, కానీ మా యొక్క అల్టిమేటం ఏపీఎస్ఆర్టీ ఉద్యోగుల అల్టిమేటాన్ని కూడా మీరు విని దాన్ని అమలు చేయవలసిందిగా మేము దీన్ని మీకు పంపించడమే తప్ప ఇది మేము శాంతియుతంగా మీకు మెసేజ్ రూపంలో మేము తెలియజేస్తున్నాము. డిపో ఉద్యోగులు జేఏసీ కానీ ఏలూరు జిల్లా జేఏసీ ఉద్యోగులందరికీ కూడా ఈ సహకరించినందుకు అందరికీ మేము జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రిక్రూట్మెంట్ చెయ్యాలి. వివిధ రాష్ట్రాలు ఆ పని చేస్తున్నాయి. ఇక్కడ 2 ఏళ్ల నుంచి మనకి ఒక్క బస్సు అదనపు బస్సు కొనకపోవడం వల్ల ఏదైతే స్క్రాప్ అయిన బస్సుల స్థానంలో అదనపు బస్సులు కొనే పద్ధతి ఉంది. మనం విద్యుత్ బస్సులు ప్రాజెక్టుకి వెళ్ళాలి కాబట్టి స్క్రాప్ అయిన బస్సుల స్థానంలో అదనపు బస్సులు కొనలేదు. అందువల్ల రోజుకొక బస్సు స్క్రాప్ అయిపోతుంది. పర్యావరణ శాఖ కూడా చెప్తుంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించండి, బస్సులను వినియోగించండి, వ్యక్తిగత వాహనాలని దాన్ని నిరుత్సాహపరచండి. అందుకోసం ఈరోజు జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ ఉద్యోగ కార్మికులందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను.